నీ లోకిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె నుండును, నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె నుండును. ఈ వాక్య భాగాన్ని గమనిస్తే, నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె నుండు అంటే దేవుడు చెబుతున్నాడు, ఆయన నీ పిల్లలని నీ దగ్గరికి తీసుకొచ్చి వాళ్ళతో నువ్వు భోజనం చేసేటట్లుగా చేస్తాడట. కొంతమంది బిడ్డలకు దూరం అయిపోయి, కొంతమంది కుటుంబానికి దూరం అయిపోయి ఎంతగానో బాధపడుతూ ఉంటారు. కానీ దేవుడు అంటున్నాడు, నీ భోజనము బల్ల చుట్టూ నీ పిల్లలు ఉంటారు. వాళ్ళు ఎక్కడున్నా కానీ నీ దగ్గరికి వస్తారు. వాళ్ళు ఏ పని చేసినా వారు అందులో ఆశీర్వదించబడతారని రాయబడదు. నీవేమనుకుంటావంటే, నా పిల్లల భవిష్యత్తు ఏమైద్దో, నా బిడ్డల పరిస్థితి ఎలాగుండిద్దో నువ్వు అనుకుంటున్నావు. కానీ దేవుడు అంటున్నాడు, వారు ఒలీవ మొక్కల వల్లే ఉంటారట. ఒలీవ మొక్క అనేది చాలా ప్రాముఖ్యతమైనది. ఒలీవ యొక్క ఆకులను నూరుకొని ఇరిగిపోయిన ఎముకలు కడితేనట, ఆ ఎముకలు కూడా అతుక్కునేటట్లుగా అంత శక్తి ఉంటుందంట ఒలీవ ఆకులకి. ఒలీవ నూనె దేవుని మందిరంలో దీపస్తంభం మీద ఉండిద్దట. అంటే నీ బిడ్డలు ఒకవేళ అనారోగ్యమైన పరిస్థితిలో ఉన్నా, నీ బిడ్డలు ఈ ఉద్యోగాలు, వ్యాపారాలు, పనులు లేక బాధపడుతున్నా, ఇంతకాలం చదివిన ఏ ఉద్యోగం రావట్లేదని నువ్వు అనుకున్నా, దేవుడు అంటున్నాడు, నేను మందిరంలో ఒక స్తంభం మీద నిలబెడతానంటున్నాడు. అంటే ఒక మందిరంలో, అంటే దేవుడు అంట ఆ బిడ్డని ఒక ఉన్నతంగా చేస్తాడట. నువ్వు ఒకవేళ నీ బిడ్డల గురించి కావచ్చు, నీ భర్త గురించి కావచ్చు, నీ భార్య గురించి కావచ్చు, నీ కుటుంబం గురించి కావచ్చు, నీ స్నేహితుల గురించే కావచ్చు, ఎవరి గురించైనా పర్వాలా, కానీ అలాగా ఆశీర్వదించబడాలి, అలా ఒలీవ మొక్కల వల్ల పెంచాలి, అలా పెరగాలి అనుకుంటే నువ్వు చేయాల్సిన పనిలో కొన్ని పనులు చేసినప్పుడు దేవుడు అలాగ దీవిస్తాడట. ఏమనుందంటే, నీ జీవిత కాలం అంతయు యెరూషలేము క్షేమము కలుగుటకు చూసేదవు. అంటే నువ్వు ఎప్పుడైతే దేవుని మందిరంలోకి వచ్చి నువ్వు ప్రార్థన చేస్తావో, అప్పుడు నీ జీవిత కాలంలో నీ బిడ్డలు ఎప్పుడు కూడా ఆరోగ్యకరంగా ఉంటారు, ఉన్నతంగా ఉంటారట. నీ కుటుంబం కూడా ఆ రీతిగా ఆశీర్వాదకరంగా ఉంటుందట. అంటే దేవుని మందిరంలో ప్రార్థన చేసే వ్యక్తిగా ఉండాలి. ఒకవేళ దేవుని మందిరానికి నీకు అనుకూలత లేకపోతే నువ్వు ప్రార్థన చేసే వ్యక్తిగా ఉండాలి. జీవితకాలం ఎవరి కోసం జీవితకాలం కష్టపడతాము, కష్టపడిన వాళ్ళని మనం ఒక గొప్ప ప్రయోజకులుగా చేస్తామనుకుంటే, ఒకవేళ వాళ్ళు మన మీద వ్యతిరేకం కావచ్చు. అంటే నీవు నీ జీవితంలో నీ కుటుంబం కొరకే కాదు, కానీ దేవుని కొరకు నువ్వు కష్టపడాలి. దేవుని మందిరానికి రావాలి, ప్రార్థన చేసుకోవాలి. ప్రతి విషయంలో దేవుని కార్యక్రమంలో నువ్వు ముందుండాలి. అప్పుడు నీ జీవిత కాలంలో దేవుని దగ్గర ఉండగలిగితే, అప్పుడు దేవుడు నీ బిడ్డలు ఒలీవ మొక్కల వలె పెంచుతారట. వాడికి చదువు రాకపోయినా, లేకపోతే ఏం తెలివితేటలు లేకపోయినా దేవుడు చదువునిస్తాడు, తెలివితేటలు ఇస్తాడు, ఆరోగ్యం ఇస్తాడు, ఆశీర్వాదం కూడా ఇస్తాడు. దేవుడు అంటాడు, ఎందుకు పనికిరాని అయోగ్యులు నేను యోగ్యులుగా చేస్తానంటున్నాడు. నువ్వు నీ జీవితకాలం దేవునికి నమ్మకంగా ఉండు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా కానీ ఆ సంఘానికి నమ్మకంగా ఉండు. దేవుని కొరకు సమయం కేటాయించు. దేవుని మందిరానికి రావడానికి సమయాన్ని కేటాయించు. అప్పుడు నీ బిడ్డలు నీ భోజనం బల్ల చుట్టూ ఉంటారంట, ఒలీవ మొక్కల వల్లే పెరుగుతారట. రెండో మాట కూడా చెప్తాను, అది చెప్పి మీకు ప్రార్థన చేస్తాను. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవ యందు నడుచువారు ధన్యులు. అంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలంట. మనుషులకి మనం భయపడుతున్నాము, అనారోగ్యానికి భయపడుతున్నాము, అప్పులకి భయపడుతున్నాము, కొన్ని సమస్యలకి మనం భయపడిపోతా ఉన్నాం. కానీ దేవుని దగ్గర భయముతో భక్తితో ఉండు.
దేవుడికి నువ్వు ఎప్పుడైతే భయం చూపిస్తావో, భక్తి చూపిస్తావో, దేవుడు నిన్ను నీ బిడ్డలు ఒలివ మొక్కల వలె పెంచుతాడట. భయము భక్తి అంటే ఆయన చూసి గజగజ వణిగిపోవటం కాదు. నీ అంతరంగంలో దేవునికి ఒక ప్రాముఖ్యతమైన స్థానం నువ్వు ఇవ్వాలి. శ్రద్ధతో నిష్ఠతను ప్రార్థన చేయాలి. దేవుని దగ్గర భయము భక్తితో ఉండాలి. అందుకని దేవుని వాక్యం అంటుంది, ఆయన యందు భయభక్తులు కలిగిన వారి చుట్టూ దేవదూతలు కంచె వేసి ఉంచుతారంట. అంటే ఒక ఇంటికి తాళ వేసినప్పుడు, ఒక ఇంటికి తాళాలేసి మనము వెళ్ళిపోయినప్పుడు ఆ ఇల్లు ఎంత క్షేమంగా ఉండేదో, అలాగ దేవుడు మనకి, మన కుటుంబానికి, మన బిడ్డలకి క్షేమాన్ని ఇస్తాడట. అందుకని ఆయన అంటాడు, నేను ఆ ఇంటికి కంచె వేసి ఉన్నాను అంటాడు. అంటే దేవుని కాపుదల వచ్చేసింది. ఒక సలిమంటేస్తే చలి ఎలాగైతే పోయి మనకి ఒళ్ళంతా వేడి కలిగిద్దో, నీవు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే నీ ఇంటి చుట్టూ దేవుడి కంచి వేయబడింది. ఈ ఉదయకాలమున దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ బిడ్డల గురించి, నీ మనవాళ్ళ గురించి, మనవరాల గురించి నువ్వు ఆలోచిస్తున్నావేమో, కానీ దేవుడు వాళ్ళకి క్షేమాన్ని ఇస్తానని చెప్తా ఉన్నాడు. ఒకవేళ దూరంగా ఉన్న వాళ్ళ దగ్గరికి తీసుకొచ్చేలా చేస్తానని చెప్పాడు. కానీ 2 పనులు చేయాలి. ఒకటి, నీవు జీవితకాలం అంతా దేవుని పనిలో ఉండు, దేవుని కొరకు ప్రయాసపడు, కొంతవరకైనా ప్రయాసపడు, ప్రార్థన చేయి. రెండోది, నువ్వు ఆయన భయభక్తులు కలిగి ఉండగలిగితే నీ బిడ్డలను చూస్తావంట. నీ కొడుకును మాత్రమే కాదు, నీ కొడుకును చూస్తావంట. నీ కొడుకును మాత్రమే కాదు, నీ కొడుకును కూడా చూస్తావంట. అలాగ తరతరాలు దేవుడు నీకు ఆరోగ్యమును, ఆయుష్ని ఇస్తాడట. నువ్వు దేవుడి పట్ల ఈ రీతిగా ఉండగలిగితే